నేను రవి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అంశం మళ్లీ తెరపైకి వస్తుంది. అధికార ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం నుంచి అనుమతి రాలేదు. దీంతో ఈ నినాదం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. దీన్నే ఇప్పుడు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంతకు బీసీల విషయంలో ఎవరి పాత్ర ఎంత? అధికార కాంగ్రెస్ దీనిపై ఒత్తిడి తేవటం లేదా? బీసీ రిజర్వేషన్లు ఎన్నికల హామీగానే మిగిలిపోయాయా? చర్చిద్దాం ఇదే అంశాలపై. ఈరోజు చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీకాంత్ యాదవ్ గారు, టీపీసీసీ నాయకులు, మీడియా కోఆర్డినేటర్, అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా జాయిన్ అవుతారు. ఇదే అంశాలపై చర్చిద్దాం. రైట్, బీఆర్ఎస్ నుంచి విజయ్ ఆర్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, ఇదే అంశాలపై చర్చిద్దాం. మొత్తానికి తెలంగాణలో అయితే మాత్రం బీసీ రిజర్వేషన్ బిల్ అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. మరి మళ్ళీ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో, స్థానిక సంస్థలు, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో బీసీ రిజర్వేషన్ బిల్లు అయితే మాత్రం రాజకీయంగా ఏ విధంగా మలుచుకోవాలనే అంశాలపైనే రాజకీయ పార్టీలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కేంద్రానికి పంపిన తర్వాత కేంద్రం ఆమోదం కోసం ఎదురు చూస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. మరో పక్క అది రాష్ట్ర పరిధిలో అమలు చేసుకోవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి బీజేపీ కూడా చెప్తుంది. మొత్తానికి ఏంటి రాజకీయ పరిస్థితులు ఏంటి? మళ్ళీ బీసీ బిల్లు తెరపైకి రావడానికి గల కారణాలు ఏంటి? ఈ అంశాలపై చర్చిద్దాం. విజయ్ ఆర్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, శ్రీకాంత్ యాదవ్ గారు, టీపీసీసీ మీడియా కోఆర్డినేటరు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ నమస్కారం అండి. ముందుగా విజయ్ ఆర్య క్షత్రియ గారు, బీఆర్ఎస్ నాయకులు నమస్తే. శ్రీకాంత్ యాదవ్ గారు, టీపీసీ నాయకులు నమస్తే. ఏంటి మళ్ళీ బీసీ బిల్లు తెరపైకి వచ్చింది? ఏంటి 42% రిజర్వేషన్ అయితే మాత్రం మేము అమలు చేసి తీరుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది కేంద్రానికి పంపింది. కేంద్రం అయితే మాత్రం ఇంతవరకు కూడా ఏమి సస్యేమి రాలేదు. ఇది ఎవరి దగ్గర, ఎవరిది తప్పు? విజయారి క్షత్రియ గారు. ఇప్పుడు దీంట్లో ఇరు పార్టీలు మేము ముందు నుండి చెప్తా ఉన్నాము. బీసీలకు అంటే భారతదేశంలో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే కేవలం బీసీల సమస్యనే, బీసీల సమస్యనే. దీన్ని శాశ్వతమైన ప్రాతిపదిక మీద అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పార్లమెంటులో బిల్లు శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే అందుకోసం కానీ బీసీ కమిషన్ వేసి డెడికేషన్ కమిషన్ ద్వారా మొత్తము కుల జనాభా అంటే కులాలు ఎన్ని, ఆయా కులాల్లో ఉన్నటువంటి జనాభా ఎంత అనేది లెక్కలు తేలిన తర్వాత మరి అందులో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ రిజర్వేషన్స్ కల్పించాలి అనేది ప్రతిపాదన. ఈ ప్రతిపాదనలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉండి మొన్న 42% ఇవ్వాలని చెప్పి ఏదైతే బిల్లును పాస్ చేసి పంపిందో కేంద్రానికి, అందుకు అన్ని పార్టీలు కూడా సమర్థించినాయి. దాంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా సమర్థించిన పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. అయితే ఇందులో వీళ్ళు చేస్తున్న ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు ఏ ఫార్మేట్ లో పంపాల్సిన అవసరం ఉండిందో కేంద్రానికి ఆ ఫార్మేట్ లో పంపకుండా తప్పు చేశారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. దీన్ని ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం, అధినాయకత్వం దీన్ని ఎలాబరేట్ కూడా చేసారు, ప్రజలకు చెప్పిండ్రు. వీళ్ళు పలానా విధంగా పంపేది ఉండే, పలానా విధంగా పంపితే దీన్ని మేము చూసేవాళ్ళం, కానీ చట్టబద్ధంగా వాళ్ళు సిస్టమేటికల్ గా పంపనందుకు మాత్రమే దాన్ని కొద్దిగా మేము పరిశీలన చేస్తా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మేము మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అక్కడ భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎప్పుడు కూడా ఇన్నాళ్ళు బీసీల మీద లేనటువంటి ఒక ప్రేమ ఈ కాంగ్రెస్ పార్టీకి రావడం మంచిదే. కానీ దాంట్లో రాజకీయ ఎత్తుగడ ఏంది అని అంటే, ఏదైతే 50 నుండి 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడేమో బీసీ రిజర్వేషన్ యాद రాలే, 2 బీసీ కమిషన్ రద్దు చేయడం, తర్వాత మండల్ కమిషన్ ను వేసిన తర్వాత కూడా ఆ కమిషన్ ప్రాతిపదికను మార్చి వెనుకబాటుతనం అనే ప్రాతిపాదిక మీద వేయాలని చెప్పి సజెస్ట్ చేసి మరి వెనుకబాటుతనాన్ని ఆధారంగా చేసుకుని మండల్ కమిషన్ వేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాల రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 1990లో విపి సింగ్ గారి ప్రభుత్వంలో అంటే 10 సంవత్సరాలు మళ్ళా గ్యాప్ బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి. అంటే విపి సింగ్ గారు వచ్చిన తర్వాత ఆనాడున్న బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ గారు లేవనెత్తిండు, 54 రోజులు చెక్కజామ్ చేస్తే ఆ రోజు బీసీ రిజర్వేషన్ మండల్ కమిషన్ అమలు అయింది. ఇది వాస్తవం. అయితే
ఇందులో ఇప్పటిదాకా వస్తే మరి ఎవరైతే బీసీలకు వ్యతిరేకులు వాళ్ళే ఈ రోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి బీసీ రిజర్వేషన్ని ఎత్తుకోవడం చాలా సంతోషమే, కానీ దాని వెనుక రాజకీయ కుట్ర ఉన్నది అనేది మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఆయన ప్రజలకు మేలు జరగాలి కాబట్టి అవును. ఏ పార్టీ అయినా లేవనెత్తని దాన్ని ఖచ్చితంగా సమర్థించాలి. ఇన్నాళ్లకు కాంగ్రెస్ కు బుద్ధి వచ్చింది కాబట్టి, మేము ప్రాంతీయ పార్టీగా ఉన్నాం కాబట్టి, ఒక జాతీయ పార్టీ లేవనెత్తింది కాబట్టి, అది బీసీల సమస్య కాబట్టి మనం దాన్ని అడ్డుకోవద్దు, ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పి మేము సమర్థించినాం. రైట్. సమర్థించిన తర్వాత ఈరోజు హైకోర్టు మీకు ఇప్పుడు హాల్టర్ చేసింది, ఆ కేసును హైకోర్టు హాల్టర్ చేసింది. మరి దానికి జవాబు ఎవరు అంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారి. మరి హైకోర్టు ఆల్టర్ చేస్తుంది, మీరేమో రాష్ట్రపతి గారికి కానీ లేదా కేంద్ర ప్రభుత్వానికి కానీ సరి అయిన పద్ధతిలో రాజ్యాంగ కానీ విజయారే క్షత్రి గారు ఎవరిది తప్పు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము న్యాయబద్ధంగా బీసీలకు న్యాయం చేయటం కోసం అని చెప్పేసి మేము కేంద్రానికి పంపాం బిల్లు, కానీ కేంద్రం పెండింగ్లో పెట్టిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. అక్కడేమో బీజేపీ నాయకులేమో సరైనటువంటి ఫార్మేట్లో పంపలేదు. ఒక విధంగా చెప్పాలంటే మిగిలినటువంటి రాష్ట్రాలు అంటే దేశవ్యాప్తంగా కులగణన జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఒక రాష్ట్రానికి జరిపితే సరిపోదనే విధంగా అయితే మాత్రం బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి అంశం ఎట్లా చూడాలా క్షత్రి గారు? సార్ ఇప్పుడు దీంట్లో ఖచ్చితత్వంగా మాట్లాడాలి సార్. బీసీల విషయానికి వచ్చే వరకు ప్రధాన ఒకవేళ బీసీలు తెగితే ఇది మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ తర్వాత అది అమల్లోకి వస్తుంది అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన చట్టంలో ఉంది కాబట్టి డీలిమిటేషన్ మాట తర్వాత మహిళా రిజర్వేషన్ వచ్చేస్తుంది. కానీ ఈ రోజు ఇంద్ర సహాని కేసును అడ్డం పెట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంతకు ముందు ఈ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం పెద్ద తప్పు. ఈ రోజు ఒకటి ఉన్న మొత్తం 28 రాష్ట్రాలు 7 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈ రోజు తెలంగాణ వాయిస్ బ్రేక్ అవుతుందండి. రైట్, మళ్ళీ తీసుకుంటాం క్షత్రి గారు. రైట్, శ్రీకాంత్ యాదవ్ గారు టీపీసీ మీడియా కోఆర్డినేటర్. శ్రీకాంత్ యాదవ్ గారు రైట్, మొత్తానికైతే మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లు తర్వాతే మాత్రం దీనిపై పునరాలోచన అవకాశం ఉందని చెప్పేసి కేంద్రం చెప్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులతో మాత్రం 42% రిజర్వేషన్ అమలు అయి తీరాలని చెప్పేసి తెలంగాణలోని రాజకీయ పార్టీల ప్రధాన డిమాండ్. ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్రీకాంత్ యాదవ్ గారు? అంటే ప్రధానంగా బీసీల ఓటు బ్యాంక్ కోసం అంటే జనాభా ప్రాతిపదికన చూసుకున్న జనాభాలో సమాజంలో దాదాపు సగభాగం కంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీల కోసమే ఓటు బ్యాంక్ కోసమే చూస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఏంటి దీని యొక్క పర్యవసానం ఏంటి ఈ బీసీ బిల్లుపై? మేము కామారెడ్డి డిక్లరేషన్ కి కట్టుబడి ఉన్నాం. 130 ఏళ్లుగా జరగని తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మేము జనగణనతో పాటు కులగణన చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి గారిది. ఎందుకంటే మేము ఒక రోల్ మోడల్ గా తీసుకొని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దేశమంతా కులగణనతో పాటు జనగణన చేయడం మనందరికీ తెలిసిందే. ఇక మాటకు వస్తే 42 రిజర్వేషన్ తెచ్చింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మేమే, క్యాబినెట్ ఆమోదం మంది ఢిల్లీకి పంపించడం కూడా మా ప్రభుత్వమే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్ గా ఉన్నారు. ఏమని మా సీఎం గారు ఏమని క్లియర్ ఉన్నారంటే ఎంప్లాయ్మెంట్ చదువుతో పాటు రాజకీయాల్లో కూడా బీసీ బిడ్డలు పైకి రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఏ విషయమన్నా వీళ్ళు పట్టించుకొని బీసీ కమిషన్ కానీ బీసీ ఫైనాన్స్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. మేము వచ్చిన తర్వాత పట్టించుకొని బీసీలకు న్యాయం జరిగేలా ఢిల్లీ జంతర్ మంతర్లో వెళ్ళి ధర్నా మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మర్చిపోద్దన్నా. దయచేసి మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు ఎంత ఒక ఓసీ బిడ్డ ఉండి కూడా ఎంత క్రిస్టల్ క్లియర్ గా మన బీసీ బిడ్డల మీద ఉన్న బాధ్యత ఉందో రాజకీయం కోసమే కాదు, కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కిసాన్ జై యువ విధానంతో ఎలా ముందుకెళ్తుందో ఇప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ కి మేము ఎంత కట్టుబడి ఉన్నామో
అందరూ తెలిసిన విషయమే. మీరు బీసీ బిల్లు ఆపమన్న ఒక వ్యక్తికి నేను పేరు చెప్పదలుచుకోలేను. మీరు టికెట్ ఇచ్చిన మాట నిజం కాదా? మున్సిపల్ ఎలక్షన్స్ లో గట్కేసర్లో మీరు కానీ శ్రీకాంత్ యాదవ్ గారు కామారెడ్డి సభలో శ్రీకాంత్ యాదవ్ గారు కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ అప్పుడైతే మాత్రం బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. మేము అధికారంలోకి వస్తే మాత్రం బీసీ 42% రిజర్వేషన్ అమలుకైతే మాత్రం మేము ప్రధానంగా ఒక డిమాండ్ అయితే మాత్రం దాన్ని తెరపైకి తీసుకొచ్చాం, దాన్ని అయితే మాత్రం గెలిచిన తర్వాత పెడతామని చెప్పారు. కానీ ఏంటి అంటే రాష్ట్ర ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దాన్ని అమలు చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని చెప్పేసి ఒక పక్క బీజేపీ నాయకులు చెప్తున్నారు. కానీ పంపించాల్సినటువంటి ఫార్మెట్లో కాకుండా ఏదో తూతూ మంత్రంగా పంపించారని చెప్పేసి బీజేపీ నాయకులు అలాగే బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆరోపణ. ఎట్లా చూడొచ్చు అంటారు శ్రీకాంత్ యాదవ్ గారు? సార్ ఒక విషయం చెప్తాను. మాకు చిత్తశుద్ధి లేకుంటే మా సీఎం గారు మంత్రులు ఇండియా కూటమి సపోర్ట్ తీసుకొని జంతర్ మంతర్లో దాదాపు 1000 మందితో సభ పెట్టినామండి మేము. ఈ రోజు మా పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా బీసీ నాయకులే కదా. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి, మా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంది కాబట్టి పార్లమెంట్ లో చిత్తశుద్ధి ఉంది, అమలు కావాలి కదా, అది అమలు కావాలి కదా. అమలు కావాలంటే 2/3 మెజారిటీ కావాలి. బీజేపీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి కదండి. బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. వాళ్ళు మాకు కాంగ్రెస్ పార్టీకి ఏడ క్రెడిట్ వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ బీజేపీ ఒకటై మా మీద బురద జరుగుతున్న విషయం అందరికీ తెలంగాణ ప్రజలు గ్రహిస్తున్నారు. 100% రేవంత్ రెడ్డి గారు, మా రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్ లో చేసినటువంటి బీసీ రిజర్వేషన్ బిల్లుని తెచ్చి తీరుతాం. దానికి మా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మేము మొత్తం భారతదేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది. ఈ విషయంలో బీసీ బిల్లు విషయంలో మొత్తం యావత్ భారతదేశానికి మా తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది. మా సీఎం గారు రోల్ మోడల్ అవుతారు. ఎందుకంటే మీరు చూసుకోండి, రైట్ శ్రీకాంత్ యాదవ్ గారు, శ్రీకాంత్ యాదవ్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు నడుస్తుంది. కానీ ఇంతవరకు కూడా అంటే బీసీలపై అంటే ఒక విధంగా చెప్పాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. వాటిలో కూడా మరి అమలు చేసి అయితే మాత్రం ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే ఏంటి ఇది ఆ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే వరకు కూడా ఆచితూచి వ్యవహరించే వ్యవహారం అనుకోవచ్చా శ్రీకాంత్ యాదవ్ గారు? మున్సిపల్ ఎలక్షన్స్ మీరు చూసుకున్నట్టయితే నేను ఒక పోచంపల్లి ఇన్ఛార్జ్కి వెళ్ళాను. అక్కడ జనరల్ సీట్లలో కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టు 60% పైన బీసీలకు బీఫామ్ ఇచ్చి మరి గెలిపించడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ లో కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ లో కావచ్చు, దాదాపు జనరల్ సీట్ లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించిన ఘనత మా సీఎం రేవంత్ రెడ్డి గారిది, మా కాంగ్రెస్ పార్టీ. మేము కాంగ్రెస్ పార్టీ అనేది బీసీల పక్ష పార్టీ. దీనికి మేము క్లారిటీగా ఉన్నాం, ఫ్యూచర్ లో కూడా క్లారిటీగా ఉంటాం. మేము పై మాట్లాడేటోళ్ళం కాదు. మేము చిత్తశుద్ధి ఉంది కాబట్టి కులగణతో జనగణన చేసి మరి బిల్లు అసెంబ్లీలో క్యాబినెట్ లో ఆమోదం తెలిపి సెంట్రల్ కి పంపాం. ఒక్క మంత్రి కూడా ఒక ఎంపీ కూడా ఢిల్లీలో బీజేపీ ఎంపీ కానీ బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కానీ మాట్లాడిన ఘనత లేదు. అదే మా రెడ్డి కులానికి జరిగిన కూడా మా ఎంపీలు ఇక్కడ యువ ఎంపీలు కూడా పార్లమెంట్ లో ఘన విప్పిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్స్ లో కట్టుబడి ఉన్నామని చెప్పి. రైట్. విజయార్య క్షత్రి గారు చెప్పండి సార్. ఏంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు కొత్త డిమాండ్ వస్తుంది, 50% రిజర్వేషన్ కావాలని చెప్పేసి కొన్ని పార్టీలు అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. కనీసం 42% అయినా అమలై తీరాలి. ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ క్రెడిట్ వస్తుందని చెప్పేసి కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నంగా అని చెప్పేసి శ్రీకాంత్ యాదవ్ గారు చెప్తున్నారు. మీట్లో ఉన్నారండి విజయార్య క్షత్రి గారు, మీట్లో ఉన్నారు. విజయారి గారు మాట్లాడండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం వినబడుతుందా అండి? వినిపిస్తుంది, మాట్లాడండి. రైట్. ఇక్కడ ఒక ట్విస్ట్ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా
జాతీయ జనగణన, దేశ జనగణనే చట్టబద్ధం. రిజర్వేషన్లకు ఎవరికైనా కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, మహిళలకు కూడా కానీ దేశ జనగణన అనేది చట్టబద్ధం అండి. ఈ రోజు తర్వాత రెండవది ఏంటి అని అంటే, మేము ఆనాడు కొత్త రాష్ట్రం వచ్చిన నాడే మేము సమగ్ర కుటుంబ సర్వేలో అప్పటికే 52% పైచులకు బీసీ జనాభా ఉందండి. ఈ రోజు 42% ఎట్లా కుదిస్తారు వీళ్ళు, కాంగ్రెస్ పార్టీ? ఒకటి. రెండవది, ఈ రోజు హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఆపడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే, బీసీ జనగణన 2011లో జరగలేదు ఈ భారతదేశ జనగణన. ఇప్పుడు 2026లో మోదీ గారి ప్రభుత్వం మరి దేశానికి ఒక మాట ఇచ్చింది ఏంటి అని అంటే, ఈసారి బీసీల కులగణనతో పాటు జనగణన కూడా చేస్తామని చెప్పి ఈరోజు మోదీ గారు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత ఆ ఇవ్వకముందు అంటే ఇది పొలిటికల్ స్టంట్. ఎట్లా పొలిటికల్ స్టంట్ అని అంటే, లోకల్ బాడీ ఎన్నికలలో మొత్తం కాంగ్రెస్ పార్టీ గ్రాప్ చేయాలి తెలంగాణలో అనే ఏకైక ఉద్దేశంతో 42% ఆధారబాదరగా డెడికేటెడ్ కమిషన్ ఒక్క మాట అండి, 2 నెలల 3 నెలలు అవుతుందా అండి? కాదు, బీసీలకు సంబంధించి. తర్వాత రిజర్వేషన్ ఏది, ఎంపారికల్ డేటా కూడా తీయాలి. అంటే ఇక్కడ ట్రిపుల్ టెస్ట్ అనేది ఉంది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 50% తగ్గొద్దు, అంటే ఎక్కువ ఉండొద్దు అన్నప్పుడు ఈ 3 టెస్టులు పాస్ అయిన తర్వాతనే అది అమల్లోకి వస్తుంది అనేది ఇక్కడ నిర్వివాద అంశం. అంటే పారామీటర్స్. అయితే మేమేమంటున్నామంటే, అసలు జనాభా లెక్కలే 42 బీసీలకు ఎట్లా ఉన్నాయి, 52% కుటుంబ సర్వేలో తేలినాయి. మరి ఇప్పుడు 42% తగ్గిపోయింది ఎట్లా? ఇంకా ఎక్కువ కావాలంటే 56%, 58% రావాలా బీసీలకు. మరి అన్నప్పుడు నువ్వు లెక్కలు జనగణనని తప్పు చేసినావు. కాబట్టి ఇది తప్పుల తడక జనగణన. 2026 కులగణనతో పాటు జనగణన అయిన తర్వాత ఇవన్నీ అప్లికేబుల్ చేయాలనేది మేము ఆనాడే అసెంబ్లీలో వాదించినాం. ఆయన ఆ వచ్చేదన్న రాని ఇన్ని రోజులైతే కాంగ్రెస్ ముద్దు నిద్రపోతుంది. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామనే లక్ష్యంతో కనీసం బీసీలకు మేలు జరుగుతుంది భయ్ అంతనని చెప్పి మేము ఒప్పుకున్నాం. కానీ ఇప్పటికి కూడా క్వశ్చన్ ఏం చేస్తా ఉన్నామంటే, బీసీల జనాభా 52% ఆనాడే ఉంది, ఇప్పుడు 58% చేరింది. జనగణన కులగణన జరిగిన తర్వాత కేంద్ర పరిధిలోనే ఉందంటారు. రైట్. శ్రీకాంత్ యాదవ్ గారు, చివరిగా చెప్పండి, ఏంటి కేంద్రం అంటే కేంద్రం ముందు ఇంకా చాలా ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఉంది, మరోపక్క డీలిమిటేషన్ బిల్లు ఉన్నాయి, చాలా బిల్లులు ఉన్నాయి. మరి వాటన్నిటి తర్వాత కులగణన ఈ యొక్క బీసీ బిల్లుని ప్రతిపాదిస్తుంటారా, లేకపోతే అది అయ్యే వరకు కూడా వేచి చూడటమేనా, లేకపోతే కాంగ్రెస్ ఏమన్నా ముందు చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా రాష్ట్ర పరిధిలో? రాష్ట్ర పరిధిలో మేము మాత్రం క్లియర్ గా ఉన్నామండి. బీసీ బిల్ కి మేము క్లియర్ గా ఉన్నాం. విజయన్న మాట్లాడుతూ ఇంతకు ముందు మేము ముద్దు నిద్రపోతామని చెప్పారు. మీరు విజయన్న, మీరు ఏజ్ లో పెద్ద, కాంగ్రెస్ పార్టీ ముద్దు నిద్ర పోతలేదు. మళ్ళీ 10 ఏళ్ళలో మీరేం చేసారు? మేము కులగణన చేసినాం, జనగణన చేసినాం. మీరు బీసీలకు రిజర్వేషన్ తగ్గించిన ఘనత మీది. మీరు కావాలంటే చూడండి, మీరు 4% తగ్గించారు. మీరు కావాలంటే వెనక పేపర్లు వెతుక్కోండి. వెనకకెళ్ళి కేసీఆర్ గారు మొత్తం పోయి బీసీలకు అన్యాయం చేసిన ఘనత మీది, మేము కాదు. ఎప్పుడే కానీ కాంగ్రెస్ పార్టీ అనేది రైట్. థ్యాంక్ యూ అండి విజయారే క్షత్రి గారు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే శ్రీకాంత్ యాదవ్ గారు, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే బీసీ బిల్లు వివాదం అయితే మళ్ళీ ఒకసారి తెరపైకి వచ్చింది. ఒక పక్క ఏమో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన తర్వాత కేంద్రం తాస్తారం చేస్తుందని చెప్పి, కేంద్రం పరిధిలో కూడా కొన్ని బిల్లులు అంటే పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవన్నీ అయిన తర్వాత మరి జనగణన అలాగే బీసీ గణన చేపట్టిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వస్తుందా అనేది మనం వేచి చూడాలి. అప్పటి వరకు కూడా ఈ బీసీ వివాదం అయితే మాత్రం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.